హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా పిల్లలు చూడండి ఎంత చక్కగా డాన్స్‌లు ఏస్తున్నారో. మా పిల్లల అల్లరి ఆటలు, పాటలు. మీరు ఇవి డ్రెస్సులు చూడంగానే గుర్తుపట్టేసారుగా హల్దీ వేడుక అని చెప్పి. అవునండి, ఈరోజు ఈ వీడియోలో హల్దీ ఈ ఫంక్షన్ సంబంధించిన కొన్ని కొన్ని మంచి మంచి ఆటలు, పాటలు మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయాను. అసలే మా ఫోటోగ్రాఫర్ల కష్టాలు, ఈ ఎండలు బాబోయ్ అని అనుకుంటూ మేము అందరం మా అమ్మ బంగారం అంటూ అమ్మాగొత్తుళ్ళు. అసల స్టార్టింగ్ నుంచి మొదలుపెడితే బావుంటుంది గదా! మరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇదిగో చక్కగా అలా కుర్చీలో కూర్చుంటే ఈ ఎండకి ఉంటుంది చూడండి. ఈ ఎండ అమ్మ బాబోయ్ అని అనుకుంటూ మరి పెళ్ళిళ్ళ సీజన్ ఎందుకు ఈ ఎండల్లోనే వస్తాయండి. ఉంటాయి ఆగస్టు, నవంబరు, డిసెంబరు అట్లా. కానీ ఈ ఎండల్లో పిల్లలందరికీ హాలిడేస్ ఇస్తారా? ఆ హాలిడేస్‌లోనే ఈ పెళ్ళిళ్ళ సీజన్ మొదలవ్వటము, ఆ హాలిడేస్ అన్నీ కలిసొచ్చి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు గదా! ఆ ఎండలకి అల్లాడుతూ ఇదిగో ఇలా డ్రింక్స్ తీసుకుంటూ మా చెల్లిని గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? అయితే చెప్తానుండండి. కొంచెం ఆగిన తర్వాత చెప్తా. ఆ పక్కన వదినమ్మ, ఈ పక్కన చెల్లెమ్మ అంటూ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదిగో డ్రింక్స్ గ్లాసులు పట్టుకొని, డ్రింక్ అంటే ఏంటనుకుంటున్నారు? కూల్ డ్రింక్ అండి. థమ్సప్ తాగుతూ అమ్మ బాబోయ్! ఎండ, ఎండ, ఎండ అని అనుకుంటూ ఇదిగో మా తమ్ముళ్ళు కూడా రిలాక్స్ అవుతున్న టైంలో పెళ్లి కూతురు అప్పుడు అలా వస్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీయటం మొదలుపెట్టాను. మీకు ముందే చెప్పాను కదా! హల్దీ వేడుక. ఈ పిల్లలు, ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక చోట చేరితే ఆ అల్లరి ఎలా ఉంటుంది? అవునా? చక్కటైన, చూడముచ్చటైన అల్లరి. మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యాను. ఇందాక ఒక చుట్టాలు, ఇప్పుడు ఇంకొక చుట్టాలు అంటూ వచ్చిన చుట్టాలు వచ్చినట్టుగా ఇదిగో ఇలా కూర్చొని ఆసీనులవుతున్న ఈ కుర్చీలలో మధ్య మధ్యలో మనసులో అమ్మ బాబోయ్! ఎండలు, ఎండలు అని అనుకుంటుంటే అప్పుడు ప్రత్యక్షమవుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇదిగో వాటర్, ఇదిగో కూల్ డ్రింక్, ఇదిగో స్ప్రైట్, ఇదిగో థమ్సప్ అంటూ. ఒకవైపు వాటర్ తాగేవాళ్ళు వాటర్ తాగుతారు. ఇంకో థమ్సప్, స్ప్రైట్‌లు అబ్బబ్బబ్బా! హంగామా, హంగామా, హంగామా. అంటే చక్కగా వచ్చిన వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా కూల్‌గా అట్టిపెడుతూ, కూల్ డ్రింక్స్ ఇస్తూ ఇదిగో ఇలా వేడుక మొదలయ్యింది. వచ్చిన వాళ్ళందరూ ఇదిగో ఇలా గమనిస్తూ ఆ బుడ్డ తల్లి చూసారా? బుజ్జి తల్లి. యషిత ఆ బుజ్జి తల్లి పేరు. తోడి పెళ్లి కూతురు. చక్కగా ఆ పక్కన ఆంటీకి ఏం చేస్తున్నారు అని గమనిస్తూ, మాంబోయ్! మా అమ్మ చూడు ఎంత కష్టపడుతుందో అని అనుకుంటూ ఈ కుర్చీని అది కుర్చీ కాదండి, స్టూలు ఇవన్నీ మోస్తూ ఎంత కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారో చూసారా వీళ్ళు. మరి ఆ టైంలో బిల్డప్ ఇవ్వాలండి. నేనే కష్టపడుతున్నాను, నేనే చేస్తున్నాను అంటూ. ఇదిగో మా వదినమ్మ నలుగుబెట్టి చక్కగా అక్షంతలు వేస్తున్న టైంలో ఈలోపు ఇదిగో నీళ్ళు కావాలి కదా, నీళ్ళు కావాలి కదా అంటూ ఈ చెల్లి, ఈలోపు ఇంకొక చెల్లి, ఇంకొకళ్ళు అంటూ ఫ్యామిలీ ఇదిగో ఇలా వచ్చి అక్షింతలు వేయటానికి రెడీ అయ్యారు. వదినమ్మక కోడలు, కూతురు, మనవరాలు, వాళ్ళ మనవరాలేనండి ఈ యషిత బుజ్జి తల్లి. ఈలోపు కానీ వాళ్ళు అలా చేయొద్దమ్మా, ఇలా చేయొద్దమ్మా అని బుజ్జగిస్తూ, అది నేను కూర్చోను, నేను ఉండను అని గొడవ చేస్తూ ఉంటే దాన్ని బుజ్జగిచ్చి బతిలాడి కూర్చోబెట్టేటప్పటికి మాకు చుక్కలే కనిపించినాయి. మరి చిన్నది కదండి, అందుట్లో ఎండ. ఎక్కడుంటారు? కెనడాలో ఉంటారు. కెనడా నుంచి చీరాల వచ్చి ఇక్కడ ఈ ఎండలో ఉండటం అంటే కొంచెం పిల్లలు సఫర్ అవుతారు కదా! అందుకని ఆ బుజ్జి తల్లిని బుజ్జగిస్తూ ఇదిగో ఇలా అక్షంతలు వేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా అన్నయ్య, మా వదినమ్మ ఇద్దరు కలిసి అక్షంతలు ఈ వీళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తూ, ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు, నెక్స్ట్ నేను అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు అందరూ. పెద్దోళ్ళంటే నాకన్నా పెద్ద, చిన్నోళ్ళంటే నాకన్నా చిన్న. చూసారా ఎండ అద్దరిపోతుంది. నాకు వాటర్ కావాలోచ్చని నేను ఈలోపు వాటర్ తీసుకొచ్చిస్తే ఆ వాటర్ తాగుతున్న టైంలో ఎవరు తీశారండి. ఇదిగో ఇలా వీడియో తీస్తే బాగుందిలే అని చెప్పి ఆ వీడియో ముక్కని కూడా ఇలా యాడ్ చేసేసాను. ఆ తర్వాత చూడండి ఇదిగో నేనేస్తాను అక్షంతలంటే నేనేస్తాను అని చెప్పి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వెయ్యి అని చెప్పి పిలుసుకొచ్చి మరీ అక్షంతలు వేయించుతున్నా టైంలో అదిగో నేను కూర్చోను అని చెప్పి ఆ బుజ్జి తల్లి అలా గొడవ చేస్తాను. మా అమ్మ కదా, మా బుజ్జి తల్లి కదా, మా బంగారం కదా అని బుజ్జగిస్తూ నిజంగానండి ఈ ఎండల్లో చిన్నపిల్లల్ని అలా కూర్చోబెడితే అలా బాగా మనమే పెద్దోళ్ళమే చికాకు పడుతూ ఉంటున్నాం కదా, మరి చిన్నపిల్లలు ఇంకెలా ఉంటారు? ఎదుగు ఇందాక ఈ చెల్లి ఎవరు అని చెప్తాను అన్నాను కదా, ఈ ఇద్దరు అమ్మాగుత్తులండి. వాళ్ళ పాపదే ఇప్పుడు హల్దీ ఫంక్షను. మా బంగారమే, మా చిన్ని, మా కన్న అని చెప్పి ఎంత ముద్దుగా బుజ్జగిస్తుందో చూసారా ఆ అమ్మాగుత్తులు. తర్వాత అమ్మ నాన్న ఇద్దరు అక్షంతలు వేయటం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవరు, ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దోళ్ళు నూరా అని ఉన్న వాళ్ళనందరిని ఎదుగు ఇలా పిలుస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా వచ్చేసి ఇదిగో ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకోవటం. ఆ తర్వాత అమ్మమ్మ
ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు? తాతయ్య. తాతయ్యగా ఇద్దరు అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు వాళ్ళు గూడా వచ్చి చక్కగా అక్షంతలు వేసి, ఇదిగో ఒక చిన్న వీడియో ఫోటో. ఇదిగో దిగుదు నువ్వు మా అమ్మ గదా! నువ్వు లెగవద్దమ్మా అమ్మ చిట్టి కదా! అని చెప్పి మధ్యలో ఈ కెనడా పిల్లని పట్టుకోవటం భలే కష్టమయిందండి. మధ్య మధ్యలో నేను కొంచెం కొంచెం అవసరమైనంత మటికి చిన్న చిన్న వీడియోలు తీశాను. బోర్ కొడతది కదా! అందుకోసం. మళ్ళీ ఇదిగో ఫ్యామిలీ పిక్, ఫ్యామిలీ వీడియో, ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ అలా ఒక్కసారి అలా తీస్తూ ఉన్న టైంలో నేను గూడా ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ గిఫ్ట్‌లిచ్చే పరంపర మొదలైంది. కానుకలిచ్చే పరంపర మొదలైంది. ఆ కానుకలు ఇస్తూ, ఆ తర్వాత హారతి ఇవ్వటానికి రెడీ అయ్యారు. గిఫ్ట్‌లయిపోయినాయి గదా! ఈ గిఫ్ట్‌లు తీసి పక్కన పెట్టేసేయటం. ఆ తర్వాత నెక్స్ట్ హారతి ఇవ్వటం. ఆ తర్వాత నీళ్ళల్లో తడిచే హడావిడి మొదలవుతుందండి. హల్దీ అంటే అదే కదా! అసలా ఫ్రెండ్స్ ఇంకా అప్పటి వచ్చేసారా ఈ ఫ్రెండ్సు? నేను ఎటో చూసి మాట్లాడుతూ ఉన్నాను అని అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడే ఉన్నారండి మా ఫ్రెండ్స్. అంటే సారీ. ఈ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఇలా పసుపుతో ఆడుతూ అదేలెండి వర్షం వచ్చినంత ఇదిగా అల్లరి చేస్తూ ఎంతసేపు సందడి చేశారో కదా! అంత ఫుల్ లెంత్ వీడియో మీతో షేర్ చేసుకున్నాననుకోండి. అమ్మ బాబోయ్! నాకు ఈ వీడియో వద్దు, ఈ నక్షత్రం వద్దు, ఈ లచ్చక్కొద్దు అని అనుకుంటారు. అందుకని క్లుప్తంగా చిన్న వీడియో అలా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆ ఫోటోగ్రాఫర్లు ఇదిగో ఇలా స్టిల్స్ ఇవ్వండి, అలా స్టిల్స్ ఇవ్వండి అని వాళ్ళు చెప్తూ ఉంటే ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతూ, ఇదిగో ఇలా డాన్సులు చేస్తూ ఇంతకు పెళ్ళికూతురు ఎక్కడుందబ్బా? ఎక్కడ పెళ్ళికూతురు డాన్స్ ఎయట్లేదే. అర్రే! ఉన్నదా ఇక్కడ? చూసారా ఎంత చక్కగా ఆహాహా! ఈ స్టిల్ బాల మళ్ళీ అంటూ ఇదిగో మళ్ళీ ఇంకొక స్టిల్ ఇప్పిస్తూ అలా వీడియోలు తీస్తూ నేను కూడా ముచ్చటపడి చిన్న వీడియోలయితే తీశానండి. బోలెడన్ని షార్ట్స్ చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతాను. ఇంకా చూడండి ఫ్లవర్స్ అన్నీ అప్పటికే పూలగా ఉన్న ఆ ఫ్లవర్స్‌ని ఇలా ఇచ్చదీసి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? ఇదిగో ఇలా జల్లేశారు. బావుంది గదా! ఆహా! మాకు ఇంకా మంచి స్టిల్ రావాలి అని చెప్పి మా తమ్ముళ్ళు మళ్ళీ ఇంకొకసారి అంటూ ఇదిగో మళ్ళీ మొదలుపెట్టించారు. బావుందండి. ఎట్లైనా లైవ్‌గా చూస్తూ ఆ ఆటలో మనం గూడా పాల్గొంటే ఎంత బావుంటుంది అని అనుకుంటా ఉంటాం గదా! ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి? చూసారా హల్దీ స్టార్ట్ అయ్యింది. ఇంకా మంగళ స్నానం మొదలయింది. ఇంకా ఆ ఎండలో మా వల్ల కాదు, నా వల్ల కాదు అని అనుకుంటూ ఒక చిన్న వీడియో ఫోటోలు తీస్తూ మధ్యలో అటు ఇటు తిరుగుతూ వచ్చిన చుట్టాలు వచ్చినట్టుగా ఈ వేడుకలో పాల్గొంటూ భోజనాలు స్టార్ట్ అవుతూ ఇదిగో నేను కూడా వచ్చేసానండి. మా వదినమ్మతో నేను ఇద్దరం కలిసి ఇదిగో ఇలా చిన్న వీడియో తీయించుకోవటమైంది. ఆ తర్వాత నేనింకా మళ్ళొస్తా అని ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను. ఇంతకీ ఈ హల్దీ వేడుక మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. మళ్ళీ సాయంత్రం ప్రతాణం వేడుక